రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పై ఇండియా కూటమి నేతలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. అవిశ్వాస తీర్మానం నోటీసును సెక్రటరీ జనరల్ కు అందించారు కూటమి నేతలు. 60 మంది ఎంపీల సంతకాలతో నోటీసు ఇచ్చారు. సభాపతి స్థానంలో ఉండి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే బాధతో అవిశ్వాస నోటీసు ఇస్తున్నామని విపక్షాలు తెలిపాయి. పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారిగా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి విపక్షాలు. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. విపక్షాలు ఏమంటున్నాయి గోపి? పార్లమెంట్ చరిత్రలో తొలిసారి ఉపరాష్ట్రపతి అలాగే రాజ్యసభ చైర్మన్ గా ఉన్న జగదీప్ ధన్ఖడ్ పైన అవిశ్వాస తీర్మానాన్ని విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు మూవ్ చేయడం జరిగింది. 60 మంది ఎంపీలు, ఇండియా కూటమికి సంబంధించిన 60 మంది ఎంపీలు దీనిపైన సంతకం చేశారు. అవిశ్వాస తీర్మానం, ఇంపీచ్మెంట్ కి సంబంధించి అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలంటే 50 మంది ఎంపీల సంతకం ఉంటే సరిపోతుంది. అయితే ఇది పాస్ అవ్వాలంటే రాజ్యసభ సంఖ్యాబలం 245లో సగానికి పైగా సంఖ్యాబలం కావాల్సి ఉంటుంది. కానీ ఆ సంఖ్యాబలం లేకపోయినా సరే రాజ్యసభ చైర్మన్ ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అన్న అంశానికి సంబంధించి ఒక చర్చ జరిగే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, పార్లమెంటు సమావేశాలని జరగనీయకుండా విపక్షాలు లేవనెత్తుతున్న అంశాలని అడ్డుకోవడానికి ఏ విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అన్న అంశాలని ప్రజలకు తెలియజేసేందుకు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ఒక అస్త్రంగా విపక్షాలు మలుచుకోవడం జరిగింది. అందులో భాగంగానే రాజ్యసభ చైర్మన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, ప్రతిపక్షాలు లేవనెత్తున్న అంశాలని రాజ్యసభలో ప్రస్తావించకుండా అడ్డుకుంటున్నారు. ఇటు ప్రభుత్వం, ఇటు ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు జేపీ నడ్డా రాజ్యసభ పక్ష నేత ఇటు జార్జ్ సోరెస్ కి సంబంధించి ముఖ్యంగా ఏ విధంగా జార్జ్ సోరెస్ వ్యవస్థాపకుడు రూపొందించిన సంస్థకు సంబంధించిన కథనాల్ని భారత్లో ప్రస్తావిస్తూ ఇటు ప్రభుత్వాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ సహా విపక్ష కూటమి పనిచేస్తుంది. దీనిపైన పార్లమెంట్లో చర్చ జరగాలి అన్న అంశాలకు సంబంధించి ఈరోజు ఉభయ సభల్లో కూడా అధికార పక్షం ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే సభాపతులు, ముఖ్యంగా ఇటు రాజ్యసభాపతిగా ఉన్న రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ వాళ్ళ వాయిస్ను మాత్రమే వినిపింపజేస్తున్నారు. కానీ ప్రతిపక్షాలు లేవనెత్తున్న అంశాలని, ఇటు అదానీ గ్రూప్కి సంబంధించిన అవినీతి అంశం కానీ, మణిపూర్ అల్లర్ల విషయం కానీ, ఢిల్లీలో శాంతి భద్రతలకు సంబంధించిన అంశం కానీ, రైతుల అంశాలకు సంబంధించి ఇస్తున్న వాయిదా తీర్మానాలని తిరస్కరిస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడన్న కోణంలో భాగంగానే ఈ అవిశ్వాస తీర్మానాన్ని ఇటు విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు మూవ్ చేయడం జరిగింది. దీంట్లో ఆర్జేడీ, అలాగే టీఎంసీ, సిపిఐ, సిపిఐఎం, అలాగే జేఎంఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, డిఎంకే, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన ఎంపీలు సంతకాలు చేయడం జరిగింది. ప్రస్తుతం సోనియా గాంధీ కూడా రాజ్యసభ ఎంపీగానే ఉన్నారు. సో ఆవిడ అనుమతితోనే ఈ మోషన్ అనేది మూవ్ చేయడం జరిగింది. కానీ 14 రోజుల ముందుగానే ఈ మోషన్ మూవ్ చేయాల్సి ఉంటుంది. సో నిబంధనలకు విరుద్ధంగానే ఈ మోషన్ని మూవ్ చేస్తూ రాజ్యసభ సెక్రటరీ జనరల్కి అందజేయడం జరిగింది. ఈ 10 రోజుల్లో డిసెంబర్ 20 నాటికే సమావేశాలు ముగుస్తున్నాయి. 14 రోజుల సమయం అనేది కూడా లేదు. అలాగే కావలసిన సంఖ్యాబలం కూడా ప్రస్తుతం ఇండియా అలయన్స్ కి రాజ్యసభలో లేదు. కాబట్టి ఇది వీగిపోయే అంశం అయినప్పటికీ కూడా ప్రజలకు ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, రాజ్యసభ చైర్మన్ ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అన్న అంశాలని తెలియజేసే కోణంలో భాగంగానే ఈ అవిశ్వాస తీర్మానాన్ని విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు రాజ్యసభలో మూవ్ చేయడం జరిగింది. సో చూడాలి దీనిపై ఎంతవరకు. ఈ సెషన్లో అయితే సమయం లేదు కాబట్టి వచ్చే సెషన్లో దీన్ని చేపడతారా, లేక సంఖ్యాబలం లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా 14 రోజులకు 10 రోజులే సమయం ఉంది కాబట్టి సో దీన్ని అసలు టేకప్ చేస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. ఓకే గోపి.